పూర్వము అంటే క్రీస్తులోనికి రాకముందు కాలము. అమ్మ వినాలి జాగ్రత్త, ఎవరు మాట్లాడద్దు. ఇది మెసేజ్ టైం. ఇటు అటు తిరగొద్దు, మాట్లాడకూడదు. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి, రాసుకోవాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్య ప్రకారంగా జీవించడానికి నాకు సహాయం చేయదేవా అని ప్రార్థన చేసుకొని కలిసి వెళ్ళాలి. అప్పుడు దేవుని శక్తి మీకు అనుగ్రహింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వెలుగు చెప్పండి, అందరూ చెప్పండి. వెలుగు. దేవుడు వెలుగు అయి ఉన్నాడు. ఆమేన్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని యేసు ప్రభు చెప్పాడు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, హల్లెలూయా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. కాబట్టి వెలుగు సంబంధులుగా మనం ఈ లోకములో జీవించాలి. ఆమేన్. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే